गायों को अपने घरों में पालने में भी दिलचस्पी ले रहे हैं। वो आंध्र प्रदेश के काकीनाडा जिले के लिंगमपर्थी में एक गौशाला चलाते हैं। దీన్ని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, హై మెడికల్ వాల్యూస్ ఉంటాయి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఎంత ఈజీ అంటే అండి, మన పెద్ద మర్రి చెట్టుని చిన్న మర్రి చెట్టు చేసుకున్నాం, పెద్ద కుక్కని చిన్న కుక్క అన్నాం, పాకెట్ డాగ్ అన్నాం. అలాగే ఉన్న జాతిని ఈ మీనేచర్ పొంగునర్ అని పేరు పెట్టుకున్నాం మనమే. ఇది మినీ సైజు. ఇప్పుడు రైతు అనేవాళ్ళు లేడు, పెద్ద పెద్ద ల్యాండ్స్ లేవు, మ్యాన్ పవర్ లేదు. అంటే భవిష్యత్తు జనాలకి ఈజీగా పాస్ చేయాలి ఆవు అనే కోరిక ఉన్నవాళ్ళు అపార్ట్మెంట్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఇది మన కారు డిక్కీలో ఒక 6-7 వెళ్ళిపోతాయండి. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తే మన డిక్కీలో మన ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని తీసుకువెళ్ళొచ్చు. पुंगानुरु नस्ल की गायें दूसरी नस्लों की गायों और बछड़ों जैसी दिखती हैं। ये 2 से 3 फुट लंबी होती हैं। इनका वजन 115 से 120 किलोग्राम के बीच होता है। इनका रंग आमतौर पर सफेद और मटमैला होता है। इनका माथा चौड़ा होता है और छोटे सींग इनकी खासियत हैं। उनकी पूंछ जमीन को छूती है। इस गौशाला में जो गायें हैं उनकी लंबाई काफी कम है। केयर टेकर बताते हैं कि वो गायों की देखभाल में काफी पैसे खर्च करते हैं। ఇది 5 ఎకరాలకి 400 యానిమల్కి మాకు నెలకి మినిమం 6 lakhs అవుతుందండి. యాక్చువల్గా అయితే మేము హైజీనిక్గా ఉంటామండి, క్వాలిటీ ఫుడ్డే మెయింటైన్ చేస్తాం. నేను 2011 నుంచి కూడా చేస్తున్నానండి. స్టార్టింగ్ ఒక్క డ్రాఫ్ట్ ఫీడ్ తీసుకున్నానండి. నేను ఏన్షియంట్ ట్రెడిషనల్ సిస్టమ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా నాడీపతి వెటనరీ డిపార్ట్మెంట్లో ఏన్షియంట్ బ్రీడ్ని కొన్ని సెమన్ లిక్విడ్ నైట్రోజన్లో దాస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాన్ని 7 తరాలు మినిమైజ్ చేస్తే మీనేచర్ వచ్చిందండి నాకు ఇప్పుడు. అంటే ఇది 2 అడుగుల లోపే. ఎంతో ఆనందం ఉంటుంది, డబ్బుల గురించి కాదండి. कृष्ण राजू ने गौशाला में कर्मचारी नियुक्त किए हुए हैं जो गायों की देखभाल करते हैं। పొద్దుటే 7 గంటలకు శైలజ దానా వేస్తామండి, మధ్యాహ్నం ఏమో పచ్చగడ్డ వేస్తామండి, మధ్యాహ్నం 2:30కేమో తౌడుతో నీళ్లు పెడతాం, సాయంత్రం మళ్ళీ ఒట్టిగడ్డ వేస్తామండి. మార్నింగ్ 6 నుంచి